జడ్జెస్ కూడా సిద్ధంగా బిగించాలి. చాలా పొడిగా ఇదే డైలాగ్ చెప్పండి మొత్తం. అసలు ఏమి అంటే ఏమి ఏం కలపకుండా ఏం చేయకుండా ఒక టైట్ ఫ్రేమ్ లో పెట్టామండి. యాంకరింగ్ చేయండి కాసేపు. నెలకు 3 వానలు, ఏటా 3 పంటలు, అందరికీ అన్నం పప్పు చారు ఇచ్చిన అన్నపూర్ణ నా దేశం. స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలైనా రాజకీయ దౌర్జన్యాలు, టెర్రరిజాలు, గుండాయిజాలు ఒక్కటి కాదు, మొత్తం 42. ఇవన్నీ మారాలి, కానీ మనం మార్చాలి. మన దేశాభివృద్ధి కోసం సమత, మమత, యువత మొత్తం అంతా కలిసి నడుం బిగించాలి. గుడ్. నెక్స్ట్, నేను ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తున్నాను. నేను ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నాను రా. వస్తావా? సో 12 మంది తమ నటనని ఇక్కడ ప్రదర్శించారు. ఒక డైలాగ్ చెప్పాము, ఒక డైలాగ్ ని 4-5 రకాల ఎక్స్ప్రెషన్స్ లో కూడా చెప్పారు వాళ్ళు. అవన్నీ మనం చూసాం, జడ్జెస్ చేతిలో ఉంది ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేస్తారో. 4 మాత్రం ఈ రౌండ్ నుంచి నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళబోతున్నారు. ఈ 12 మంది కూడా చాలా మంది ఔత్సాహిక నటీనటుల నుంచి బయటకు వచ్చారు. మోర్ దాన్ 1000 మెంబర్స్ ని విశాఖపట్నం జోన్ లో స్క్రూటినీ చేసిన తర్వాత మీ 12 మంది బయటకు వచ్చారు. అంటే మీలో ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంది, మిగతా వాళ్ళకంటే మీరు బాగా పర్ఫామ్ చేయగలిగారు కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చారు. ఫైనల్స్ కి వెళ్తున్న 1, 2, 3, 4 పొజిషన్స్ కావండి ఇవి, కేవలం పేర్లు మాత్రమే చెప్తున్నాను. ఫైనల్స్ కి వెళ్తున్న 4 ఒకరు నంబర్ 60 పవన్ కుమార్, అవినీతి, దోపిడీ, టెర్రరిజం. నంబర్ 105 భాను ప్రతాప్ నాయక్. We have number 603 పూజ. టెర్రరిజం 1-2 మొత్తం 42. And the last participant, Mr. గొల్లపూడి చంద్రశేఖరం. యువత, నవత, సమత, మమత అందరూ కలిసి కట్టుగా నడుం బిగించి ముందుకు సాగాలి. వీరండి 4. ఈ 4తో మన విశాఖపట్నం జోన్ లోని లాస్ట్ రౌండ్ ప్రారంభం కాబోతోంది. ఈ 4 నుంచి కేవలం 2 మాత్రమే మెగా ఫైనల్స్ కి వెళ్తారు. గుడ్ లక్ ఫర్ యువర్ పర్ఫార్మెన్సెస్ దిస్ రౌండ్. జీ తెలుగు అన్వేషణలో విశాఖపట్నం జోన్ నుంచి సెమీఫైనలిస్ట్ ఎవరు అన్న సంగతి తెలుసుకుందాం. మరి సెలెక్ట్ అయిన ఆ 4 ఈ ఫైనల్ రౌండ్ లో పర్ఫామ్ చేయబోతున్నారు. వారిలో ముందుగా మన ముందుకు వస్తున్నారు పవన్ కుమార్. మీరు మీ దారిలో మీరు వెళ్తుండగా సడన్ గా ఒక చోట ఒక సగం చచ్చిన పాము కనిపించి తీసి పక్కన పడే, అది ఎలా చేస్తారన్నది మీరు కొంచెం ఇంప్రూవైజ్ చేయండి. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ పూజ. శతాబ్దాల చరిత్ర కలిగిన రైల్ అండ్ రోడ్ బ్రిడ్జ్ కానివ్వండి, ఆర్థర్ కాటన్ కట్టిన బ్యారేజీ కానివ్వండి, గోదావరి పేపర్ మిల్స్ కానివ్వండి, ఈ ప్రాంతానికి ఎంతో వన్నె తెచ్చినవివే. కందుకూరి వీరేశలింగం సంస్కరణలతో పులకించిన నేల ఇది. సర్ ఆర్థర్ కాటన్ సేవలతో పల్లవించిన భూమి ఇది. ఎందరెందరో కళాకారులకి, సాహితీవేత్తలకి నిలయం ఈ గోదావరి జిల్లాలు. విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారు, ఆంధ్రులకి ఇష్టమైన అత్తగారు శ్రీమతి సూర్యకాంతమ్మ గారు, ఇలా ఎందరెందరో మహానుభావులు నాటక రంగానికే కాదు సినీ సాహిత్య రంగాలకి తమ సేవలను అందించారు.
రాజమండ్రి నగరంలో జీ తెలుగు అన్వేషణకి మంచి రెస్పాన్స్ ఉందండి. నటీనటులు కావాలనుకునే ఔత్సాహిక కళాకారులందరూ తమ రెజ్యూమేస్తో తమ ఫోటోగ్రాఫ్స్తో ఇక్కడికి విచ్చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ వరకు వచ్చారు. ఈ ప్రిలిమినరీ స్క్రీనింగ్ నుంచి మొదటి రౌండ్ వరకు ఎంతమంది వస్తారో చూద్దాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ప్రిలిమినరీ స్క్రీనింగ్స్. తెలుగు అన్వేషణకి రాజమండ్రి జోన్ కి జడ్జెస్ గా వ్యవహరించబోతున్న వాళ్ళిద్దరూ కూడా గోదావరి జిల్లాలకు చెందిన వాళ్లే. మరి ఆ ఇద్దరిని ఇప్పుడు మనం ఆహ్వానిద్దాం. మొదటి జడ్జ్ శ్రీ జిత్ మోహన్ మిత్రా గారు, ప్రముఖ గాయకుడు, నటుడు. మీరు శంకరాభరణం సినిమా చూస్తే హలో మిస్టర్ శంకర శాస్త్రి అన్న క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంటుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ ప్లే చేయడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో వందల షోస్ ని తన పేరు మీద ఒక ఆర్కెస్ట్రా బ్యాండ్ ని ఏర్పాటు చేయడమే కాకుండా లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ జిత్ మోహన్ మిత్రా గారిని ఈ రోజు రాజమండ్రి జోన్ కి గెస్ట్ గా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్, నైస్ టు హ్యావ్ యూ. మరి ఇప్పుడు రెండో జడ్జ్ ని ఆహ్వానిద్దాం. వారు కూడా గోదావరి జిల్లా నుంచి వస్తున్న వారే. చరిత్ర ఉపాధ్యాయులుగా ప్రస్తుతం ద్రాక్షారామంలో పనిచేస్తున్న వారు. చిన్నప్పుడే రంగస్థల ప్రవేశం బాలనటుడుగా చేశారు. ఆ తర్వాత నటుడుగా ఎదిగారు. ఎన్నో రచనల్ని కూడా చేశారు. వారు రచించిన నాటకాలు, దర్శకత్వం వహించిన నాటకాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నో పరిషత్తులకి న్యాయ నిర్ణేతగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. అండ్ సినిమా ఇండస్ట్రీకి కూడా వారి కలం సేవల్ని అందించారు. వారు రాసిన పాటలు కమ్మగా ఉంటాయి, ఎంతో చక్కటి సాహిత్యంతో కూడుంటాయి. నేటి భారతం చిత్రంలోని మానవత్వం పరిమళించిన అనే పాటకి వారు జాతీయ అవార్డుని సైతం అందుకున్నారు. వారే శ్రీ అదృష్ట దీపక్ గారు. స్వాగతం అండి. రాజమండ్రి జోన్ లో మన ముందుకు వస్తున్న మొదటి పార్టిసిపెంట్ మిస్టర్ హనుమంతరావు. ఓడిపోయాను, పూర్తిగా ఓడిపోయాను. నా కన్న కొడుకొచ్చి డాడీ నువ్వు ఎందుకు కన్నావన్నప్పుడు ఓడిపోయాను. నా జీతమంతా చీరలుగా మార్చి మీరు ఎందుకు నన్ను కట్టుకున్నారండి అని నా భార్య ప్రశ్నించినప్పుడే ఓడిపోయాను. ఈ నట జీవితంలో ఎందుకు ఓడిపోనండి? నవ్వుతున్నారా? నవ్వండి సార్, మీరు నవ్వుతున్నారా? అమ్మా నువ్వు నవ్వుతున్నావా? నవ్వండి, నవ్వండి. నవ్విన నాపచేలే ఏదో ఓ రోజున పండుతుంది. ఆహా, ఎంత విచిత్రమైన జీవితం. అన్ని రకాలుగా ఓడిపోయిన నన్ను అందరూ వేలెత్తి చూపుతున్నారా? అమ్మా ఝాన్సీ, నువ్వు గొప్ప నటివని, చక్కటి యాంకర్ అని ఎంతో నీ నటన ఆరాధించి నలుగురితోటి గొప్పగా చెప్పుకున్నా నువ్వు కూడా నా నటనగా ఓడిపోయానని వేలెత్తు చూపుతున్నావా తల్లి? చూపించు. నేనేమీ అనలేదు మిమ్మల్ని. ఏదో రోజున నేను కూడా మహానటుడిని అవుతాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్ అండి. నేనేమీ అనలేదు సార్. నేను వేలెత్తి చూపించింది మీలో ఎవరు ఆ అదృష్టవంతులు అనడానికి మాత్రమే. అమ్మాయి ఝాన్సీ, ఝాన్సీ బయలుదేరావా? కాలేజీకి టైం అయిపోతుంది కదమ్మా, లేకు బయలుదేరు. నా బంగారు తల్లి కాదు, టిఫిన్ ఆరిపోతుంది. వస్తున్నావా? టిఫిన్ చేసి వెళ్ళమ్మా. నా బంగారు తల్లి నేను తినిపిస్తాను కదా, నా చేతిలో నేను తినిపిస్తాను. నా తల్లి కాదు, నా బంగారు కాదు, రానన్నా. జీ తెలుగు అన్వేషణ రాజమండ్రి జోన్ లో కొనసాగుతోంది. మరి ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ నుంచి రాగానే మిగతా పార్టిసిపెంట్స్ ని కలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు జీ తెలుగు అన్వేషణ. ఈ అన్వేషణ రాజమండ్రి జోన్ లో కొనసాగుతోంది. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ని ఆహ్వానిద్దామా? అయ్యారా ఏటి మీ పేరుమాళ్ళకి చక్కెర పొంగలి దద్దోజనం లేకపోతే కుదరదా? దొంగ వేధవా. ఒరేయ్, శర్కరౌదన భోగిన శీతం యథభవత్పురా తస్యోపనాదనార్థం హి పునరుష్ణ ప్రభూతయే హరిద్రాన్నం సేవయేచ్చ విష్ణోరిష్టతరం యత్ తాత్కృతోష్ణ ప్రశామాయ పునఃతద్యోధనం కలు. అంటే చక్కెర పొంగలి తింటే జలుబు, ఆ జలుబు పోయి మళ్ళీ వేడి చేయడానికి పులిహార, మళ్ళీ ఆ వేడి తగ్గి చలవ చేయడానికి దద్దోజనం. దీన్నే తిరుమంత్రార్థం అంటారు. దేవుడా ఎంత పని చేశావయ్యా. చిన్నప్పటి నుండి నా కొడుకు గొప్పడవుతాడు, ఎంతో ఎత్తుగా ఎదుగుతాడు అని నిరాశ పెంచావయ్యా మా నాన్నని.
నాన్న ఏంటి నాన్న అప్పుడే వెళ్ళిపోయావా? ఝాన్సీ ఏంటి ఝాన్సీ ఒక్కసారి ఆలోచించాల్సి మాట్లాడు ఝాన్సీ. అసలు 3 ఏళ్ళ నీ ప్రేమ కోసం 23 ఏళ్ళు పెంచిన నా తల్లిదండ్రులు ప్రేమ వదిలేసి వచ్చేమంటావు సార్ ఝాన్సీ? ఒక్కసారి ఆలోచించు ఝాన్సీ. వాళ్ళు నన్ను ఎలా పెంచారో తెలుసా ఝాన్సీ? వాళ్ళు ఎండనక వాననక రాత్రి అనక పగలనక తిండి తిన్నా తినకపోయినా కష్టపడి నన్ను పెంచారు ఝాన్సీ. అలాంటి తల్లిదండ్రులను వదిలేసి నేను నీతో వచ్చేయమంటావా? వచ్చేయమంటావా? కళ్ళు 2 పక్క పక్కలో ఉంటాయి. రాకు ప్లీజ్, నువ్వు రాకు, నువ్వు అలాగే ఉండు. ఓకే గుడ్ లక్ యూ రోహిత్, నన్ను రాను ప్లీజ్. అమ్మా అమ్మా రే ఏం చేసావురా? అమ్మా అమ్మా నవ్వు మోసాలు పోసి నిన్ను పెంచి ఎంతటి వాడిని చేస్తే ఎలాగొచ్చాయిరా చేతులు? అమ్మా ఎలా కన్నామమ్మా అండి? రా తల్లిరా తల్లిరా. నాన్న షర్ట్ నీకు నచ్చిందే నువ్వు తీసుకొని వస్తావు, కానీ నాకు అది నచ్చిందో నచ్చలేదో నీకు తెలియదు. ఒక్కసారి నాకు షర్ట్ చింపేసి విసిరేసి నాకు నచ్చలేదు అని అనిపిస్తుంది నాన్న, కానీ నువ్వు ఒప్పుకోవు. మళ్ళా క్యారమ్స్ ఆడుతూ రారా అంటావు, పిలుస్తావు, సరే నేనేదో ఆడదాం అని వస్తాను, కానీ ఇదా చేపట్టుకొని బైక్ కొట్టు, రెడ్ కొట్టు, క్వీన్ కొట్టు అని నీకు నచ్చిందో నువ్వు కొట్టిస్తావు, కానీ ఇంకా నా ఆట కూడా నువ్వే ఆడేస్తే ఇంకా నేను ఎందుకు నేను ఆడము? సరే అన్నం తిందాం అని పిలుస్తావు, సరే నేనేదో తినాలని చూస్తాను, కానీ ఎలా తినాలో కూడా నువ్వే నేర్పిస్తే గొంతు తిగట్లేదు నాన్న ముద్ద. ఏంటండి అలా వచ్చేస్తారు? నా పేరా అండి దివ్య వార్త అండి. ఇక్కడ కాండి చదువుకుందామని వచ్చేసానండి. అవునండి, అదేదో ఇంగ్లీష్లో చెప్పేశారు. పిల్లల్ని ఏడిపించేస్తారంట కదండి ఇక్కడ. అది ఎక్కడ చెప్పేస్తే వెళ్ళి ఏడ్చేస్తానండి, ఎందుకంటే పని అయిపోతుంది కదండి, అందుకనండి. ఈ డ్రెస్ అండి మన తీర్థాల్లో కొనుక్కున్నానండి. బాగుందా అండి? అంటే కొంచెం స్టైల్గా ఉండాలి కదండి కాలేజీకి వస్తే, అందుకనండి. ఏంటండి కిరణ్మయ్య గారు, మీరు ముద్దుగా చెప్పేశారు కదండి. ఆ కాలేజీలో అలా ఏడిపిస్తారు కదండి, దాన్ని ర్యాగింగ్ అంటారండి. బాగా చేశారండి. ఉంటానండి, ఉంటానండి, మళ్ళీ వస్తారండి. రైట్. ఏంటి నాన్నగారు, ఎప్పుడు ఆడపిల్లలకి ఇదే లైఫా? పెళ్ళి పిల్లలు ఇది తప్ప ఇంక వేరే లైఫ్ లేదా వాళ్ళకి? నాకు లైఫ్ ఉంది నాన్న, నా కాళ్ళ మీద నేను బతకాలి. ప్లీజ్ నాన్న, నా బాధని అర్థం చేసుకోండి నాన్న. వాళ్ళలాగే నేను డిగ్రీ చదివి మంచి ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తాను నాన్న. పెళ్ళైనా నన్ను ఇబ్బంది పెట్టకండి నాన్నగారు, ప్లీజ్ అండి, నా బాధ అర్థం చేసుకోండి. చాలు, రోజు కొట్టి చంపేస్తున్నావు. ఇది ఏమైనా న్యాయంగా ఉందా నీకు? చెప్పు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కానీ రోజు కొట్టడమే. నీకన్నా అందంగా ఉంటే నేనేం చేయను? ఆ భగవంతుడు ఇచ్చాడు నాకు, అంతే అందం. నీకు ఇవ్వలేదంటే అది నీ శాపం. నువ్వు ఏం చేసుకున్నావో, ఏ జన్మలో ఏ పాపం చేసావో, అందుకే నేను నల్లగా పుట్టించాడు. ఈ కోరి పెళ్లి చేసుకుని నన్ను ఆఫ్టర్ రోజు హింసిస్తున్నావు. ఇది ఏమన్నా నీకు అందంగా ఉందా, న్యాయంగా ఉందా? ఆ భగవంతుడు కూడా క్షమించడు రా. వచ్చే జన్మలో కుక్కగా పుడతావు. కుక్క కాదు, ఇంకా రాక్షసుడే పుడతావు. నేను నీతో ఏమీ మాట్లాడట్లేదు, మళ్ళీ సేపిస్తావు నన్ను వచ్చే జన్మలో ఏదో అమ్మంటావు. నేను అసలు ఏమనలే. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్. సంజయ్ ప్లీజ్ ఒకే ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు సంజయ్ ప్లీజ్ సంజయ్ నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా ఉండలేను సంజయ్. ప్లీజ్ సంజయ్, ఇంకేం ఒక్కసారి నువ్వంటే నాకు ఇష్టం, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని ఒక్కసారి చెప్పింది. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను సంజయ్, నీ కాళ్ళు పట్టుకుంటాను సంజయ్, చెప్పు సంజయ్. ఇన్స్పెక్టర్, మీ లాఠీని చూసి బెదిరిపోయేవాడిని కాదు, మీ బెదిరింపులకు అదిరిపోయేవాడిని కాదు. కొందరికి చట్టం తెలియక నేరం చేసి జైలుకు వెళ్తే నేను ఏ నేరం చేయకుండా జైలుకు వెళ్ళి చట్టం తెలుసుకున్నవాడిని. ఎస్, పరందామని నేను మర్డర్ చేయాలనుకున్నాను. ఎస్ నిజమే, కానీ ఆ అవకాశమే నా చేయి జారిపోయింది. ఒకవేళ
ఈ హత్య కనుక నేనే చేసినట్లయితే మీకు ఈ అవస్థలు దర్యాప్తులు ఏమీ లేకుండా నా అంతలో నేనే వచ్చి మీకు లొంగిపోయేవాడిని. సరే అమ్మా అమ్మా ఏంటి చెప్పవే, ఏంటి పనిలో ఉన్నాను కదా, ఏంటి డిస్టర్బ్ చేస్తావు? అది కాదమ్మా, చెప్పేది విను. నేను కొద్ది రోజుల నుంచి ఒక అబ్బాయిని లవ్ చేయాలని అనుకుంటున్నానమ్మా. అది నువ్వు ఒప్పుకుంటే ఆ అబ్బాయితో కొంచెం మాట్లాడి చూస్తే తను కూడా నీకు నచ్చుతాడని అనుకుంటున్నానమ్మా. ఆహా పూజ, మీ అమ్మ ఎంత మంచి అమ్మ పూజ. అంటే నువ్వు లవ్ చేయాలనుకుంటున్నావు అన్న విషయమే నువ్వు మీ అమ్మతో చెప్దాం అనుకుంటున్నావు కదా. అంటే అమ్మ నేను ప్రేమించాను ఫలానా అబ్బాయిని, ఒకసారి అబ్బాయిని చూడమ్మా కాదు, ప్రేమించాలనుకుంటున్నాను, నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్ళి మాట్లాడతానమ్మా. ఇలాంటి డాక్టర్ ఉంటేనా బంగారు తల్లి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ టు జీ తెలుగు అన్వేషణ. ఈ అన్వేషణ రాజమండ్రి జోన్ లో కొనసాగుతుంది. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ని ఆహ్వానిద్దామా? వాట్స్ ఆల్ దిస్ రవి? నేను ఎన్ని రోజులుగా ఇన్సిస్ట్ చేస్తున్నాను స్టాప్ డ్రింకింగ్, కానీ నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు. సి రవి, ఇలా అయితే నీ హెల్త్ పాడవుతుందిరా. యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ యువర్ బ్లడీ బిహేవియర్. జస్ట్ గో అవే ఫ్రమ్ మీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ యువర్ సిల్లీ ఎక్స్ప్లెనేషన్స్. దొంగ సచ్చినోడమ్మ, తాగి సచ్చి చంపేస్తున్నాడమ్మ రోజు. దొంగ సచ్చినోడమ్మ, దొంగ సచ్చినోడ జీజమ్మని పోను. దొంగ సచ్చినోడ, దొంగ సచ్చినోడ, అయ్యమ్మ చంపేస్తున్నాడమ్మ, దొంగ సచ్చినోడ, అయ్యమ్మ అమ్మ చంపేస్తున్నాడమ్మ, దొంగ సచ్చినోడ, అయ్యమ్మ సచ్చినోడ, సచ్చినోడ నిజమ్మని పోను. రోజు తాగి సచ్చేది ఇట్టాగే చంపేస్తున్నావు. ఇలా అయితే నేను పోతాను, మా ఇంటికి పోతానే అనుకుంటున్నావు దొంగ సచ్చినోడని. అబ్బా నేను బాగున్నానా? ఎలా ఉన్నానా? బాగోదా? నేను నచ్చానా? నా డ్రెస్ నచ్చిందా? నేను నచ్చలేదా? ఏసేసి అలా చూస్తున్నావా? ఎన్నిసార్లు చూస్తావా? మొన్న ఎప్పటి నుంచో చూస్తున్నా. 3 సార్లు వచ్చాను నీ దగ్గరికి పెళ్లి చూపులకి. ఎంతమందిని చూస్తావేటి? పద్దాకా చూస్తామేటి నీ పని? నేను నచ్చలేదేటి? మా చెల్లిని తీసుకురానా? మా చెల్లి కూడా నచ్చలేదా? ఎంతమందిని తీసుకురావా నీకు అసలు? నిన్ను నట్టెడ్లో పెట్టి నరికేస్తాను అదో సచ్చినోడా. దండాలండి, నా పేరు కాంతమ్మ అండి. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే 4వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయిపోయానండి. ఎవరితో అనకండి, అందుకే టీసీ ఇచ్చిన ఇంటికి పంపారండి. కానీ నేను మాత్రం చాలా ధైర్యవంతురాలండి. ఎందుకో చెప్పంటారా? ఓ పాలు మా ఇంట్లో దొంగలట్టారండి, అందరూ బెదిరిపోయారండి. నేను మాత్రం ధైర్యంగా వెళ్ళి దొడ్డు కుమ్మం కాడ దుడ్డు కరెక్ట్గా నించున్నానండి. ఆ దొంగోడు కోసం ఆడు దొడ్డు కుమ్మం నుంచి వచ్చాడా అండి, నేను ఒక్కడి తల మీద వేసానండి. అంతే, దెబ్బకి తబాలని చచ్చిపోయాడండి. నా గురించి నేను చెప్పుకోకూడదు, కానీ ఆ రోజు నాకు బాగా సన్మానాలు చేసేసారండి. నానా, నా పేరు అందంగా ఉండాలి, నేను వేసుకునే బట్టలు అందంగా ఉండాలి, నేను చదువుకునే కాలేజ్ అందంగా ఉండాలి. ఇవి ఆలోచించారు నాన్న మీరు. కానీ నా మనసు అందంగా కనిపించడానికి ఏం చెయ్యాలో ఆలోచించలేదు. మరి నాకు గొప్ప బుద్ధులు ఎలా వస్తాయి నాన్న? ఎలా వస్తాయి నానా? కొడుకుల్ని వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచొద్దు, అలానే మీ ఇష్ట ప్రకారం పెంచొద్దు. వాళ్ళ భవిష్యత్తును కాపాడుకునేలా వాళ్ళని పెంచండి నాన్న. వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకునేలా వాళ్ళని పెంచండి నాన్న, పెంచండి. ఇది ఏమన్నా నాటకంలో డైలాగ్సా? ఎలా ఈ డైలాగ్స్ ఏంటి? నాటకం దేనిలో ఇవి? నేను గోదానం అని ఒక ప్లే చేశాను నాటిక, దానిలో. ఓకే, గుడ్ లక్ టు యూ. ఆల్ ది బెస్ట్. ఏమైందిరా? సంధ్య ఎక్కడుందిరా? వార్డులున్నా అక్కడ. ఓకే రే సంధ్య, రే ఏమైందిరా? సంధ్యకి ఏమైందిరా? అరే చెప్పండి రా ప్లీజ్ రా.